హాయ్ అండి, వెల్కమ్ టు నండూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సాయిబాబా పూజ చేస్తాను కదండి గురువారం. అదే బుధవారం నా క్లీనింగ్స్ నేను ఎలా ప్రిపేర్ అవుతాను అనేది చూపిస్తున్నాను. నేను బుధవారం రోజు ఈవినింగే ఇల్లంతా తడిబట్ట పెట్టేసుకుంటానండి. తర్వాత తులసమ్మ వారిని ఇలా రెడీ చేసుకుంటాను, అలంకరణ చేసుకుంటాను. తర్వాత రోజు నేను ముగ్గు వేసుకుంటాను కదండి తులసమ్మ వారి దగ్గర. అలాగే తులసమ్మ వారి దగ్గర ఈరోజు కూడా ముగ్గు వేసుకుంటున్నానండి. పాదాలు పెట్టుకుని చక్కగా చూడండి ఎంత బాగా కుదిరాయో. అసలు మనము ఇంత ముగ్గు వేస్తున్నామా, అందులో కొంచెం పసుపు కుంకుమ వేసే కాడికి కళ చూడండి ఎలాగుందో. ఈ విధంగా అలంకరణ చేసుకుంటానండి. అలాగే ద్వారానికి కూడా అలంకరణ చేసుకుంటున్నాను. నేను ఇవాళ ద్వారంలో పద్మ ముగ్గు వేసుకున్నానండి. మనం ఇలాగ ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే మనకి రేపటికి కొంచెం అంత ఇబ్బంది అవ్వదు. నేను ఎందుకు చేసుకుంటానంటే, నాకు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు లేకముందే నా పూజ అయిపోవాలంటే నేను కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ అన్నీ ముందే చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అలాగే నేను బయట వాకిల్లో కూడా ఇలాగ ముగ్గు వేసుకుని పసుపు కుంకాలు వేసుకున్నానండి. చిన్నగా చాలా క్యూట్గా ఉంది కదా ముగ్గు. అలాగే నేను దేవునికి సంబంధించినవన్నీ శుభ్రం చేసి పెట్టుకుంటానండి నైటే, మళ్ళీ రేపు ఉదయం ఇబ్బంది లేకుండా నాకు. ఇలాగా సాయిబాబాకి పూజ చేసుకున్నానండి. నేను సాయిబాబాకి తులసి దళాలతో మాల ఇలా కట్టుకుని అలంకరించుకున్నానండి. చాలా బాగున్నారు కదండి. పైన మరొక విగ్రహం ఉంటే దానికి ఇలాగ అలంకరణ చేసుకున్నాను. అలాగే నేను పైన కూడా చక్కగా గరికిమాల కూడా కట్టానండి వినాయకునికి. అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకున్నాను పూలతో, సుగంధభరితమైన పూలతో నేను ఇవాళ అష్టోత్తరం చేసుకున్నానండి. ఎంత బాగున్నారో చూడండి. మనము ఎంత భక్తితో చేసామనేది, ఎంత మనసుతో చేసామన్నదే ముఖ్యమండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు. అలాగే దీపారాజన కూడా చేసుకున్నాను. ఇలాగ నైవేద్యం పెట్టుకున్నాను. మా వారు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తారండి. నేను నైవేద్యాలు రెడీ చేసే టైంలో కొంచెం పూజ సర్దటము, ఆ పూలు అలంకరించటము, అలాంటి చిన్న చిన్నవి చేస్తారండి, నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనకు కొన్ని హెల్ప్ చేసుకోవాలి, సర్దుకోవాలి. ఎవరైనా, నేనైనా తనైనా. చూడండి చక్కగా సుగంధభరితమైన పూలతోనూ ఇలాగ ఈ విధంగా అలంకరించుకున్నానండి. వినాయకుడికి గరికి మాలతో అలంకరించుకున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.